గౌరవనీయులు ఐఎండి వారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి మనందరికీ తెలిసిందండి. మీరు చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్స్ మనకు పంపించడం జరిగింది. చెప్పలేనంత బాధ సార్. 24,000 రైతుల మీద పోరాడిన ఆయన కూడా బాగా అనుభవం ఉంది. ఆ సేట్ కింద బ్రోకర్ బాగుంటుంది సార్. డబ్బులు కూడా డైరెక్ట్ గా రైతులకు కనీసం బ్యాంకులకు డిస్బర్స్మెంట్ చేయకుండా ఏపీజీపీ వాళ్ళ దగ్గర పెడుతుంటారు. ఏమని అడుగుతుంటే మన ఆడిట్ జరుగుతుంది అని చెప్తారు. ఆడిట్ జరిగేటంత వరకు రైతులకు సంబంధించిన రైతులకు తక్కువగా ఉండేటప్పుడు మన దగ్గర పెట్టుకునేదానికి ఏమవుతుంది? వాళ్ళకు ఎవరొకరు ఫాలోఅప్ చేయాలి కదండి. రైతులు నాకు రావాల్సిన డబ్బు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు బ్యాంకులలో ఏపీజీపీలో? ఏమనంటే ఆడిట్ జరుగుతుంది అంటారు. ఆడిట్ జరిగేదానికి దానికి ఏం సంబంధం సార్? వచ్చారా ఇమ్మీడియట్గా కొట్టాలి కదా వాళ్ళకు. అందరి అకౌంట్లు ఉన్నాయి, మిగతా అన్ని బ్యాంకులు వేశారు. ఒక ఏపీజీపీ మాత్రం వాళ్ళ దగ్గర మొత్తం కడప జిల్లాకు సంబంధించిన డబ్బులని వాళ్ళ దగ్గరే పెట్టుకోరు రైతుల్ని. మీరు ఏపీజీపీ అంతా మాట్లాడి చెప్పండి. ఆన్సర్ మాట్లాడి మొదలు చెప్పండి. వాళ్ళు మాకు ఆడిట్ జరుగుతుంది, మాకు అందుకే మేము డబ్బులు లేకుండా వాళ్ళు చెప్తాంటే మేము వేసినామని చెప్తారు. మీరు మాట్లాడి చెప్పండి సార్ ఆన్సర్. మీరు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్గా ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి కదా, వేసినారా లేదా అని. దానివల్ల ఏమవుతుంది? ప్రభుత్వం డబ్బులు వేయలేదని చెప్పి చర్చ జరుగుతుంది రైతులలో. అనవసరం మేము ప్రభుత్వం డబ్బులు వేసి కానీ అని ప్రభుత్వానికి చట్టపేరు ఎందుకు రావాలా? మీ తప్పు పెట్టుకొని ఇప్పుడు చెప్పండి సార్, కనుక్కోండి, చెప్పండి, మాట్లాడి చెప్పండి. వాళ్ళు ఆన్సర్ చేయండి, మళ్ళా చేయండి. ఇండస్ట్రీ అంటానే గవర్నమెంట్ నుంచి పై నుంచి కింద నుంచి వ్యవస్థ అంతా కూడా ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోతుంది. అక్కడ రైతు 1 ఎకరా 10 ఎకరాలు ఉండాలంటే కొన్ని వందల మందికి కొన్ని వేల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, పనిదినాలు కల్పిస్తారు. ఈ ఇండస్ట్రీ వచ్చి కొంతమందికి లిమిటెడ్ కల్పించేది. ఆదాయం రావాలా, ఇండస్ట్రీ రావాలా, కానీ రైతులు పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యవస్థలో రైతులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇండస్ట్రీ అనగానే రావాలా అవకాశం చూడాలా. అలా రైతులు కాపాడకపోతే ఏ ఇండస్ట్రీ కూడా సర్వైవల్ కాదు సార్. రైతులు కాపాడకపోతే ఏ ఇండస్ట్రీ సర్వే కాదు. రైతు ఇంపార్టెంట్. మనకు పై నుంచి వ్యవస్థ నేను కూడా గమనిస్తున్నాం, మంత్రిగా పనిచేసా. ఇండస్ట్రీ అనగానే మన వ్యవస్థ అంతా కూడా ఇండస్ట్రీ జరిగిపోతుంది. స్థానిక రైతులు కానీ అక్కడ ఉన్న అవకాశాలు కానీ అక్కడ ఉపాధి ఎంత కోల్పోతున్నాం. 1000 ఎకరాలు ఉంటే ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు పనికిరాలు కల్పిస్తారు సార్ రైతు. ఇండస్ట్రీ బట్టి ఎంతమందికి సోలార్ ఎంతమందికి కల్పిస్తారు సార్? సోలార్ ఇవ్వండి, మొత్తం సోలార్ అంత కట్టబెడితే ఎన్నో వేల మందికి ఉపాధి అవకాశాలు పోతా ఉన్నాయి, జీవనోపాధి కోల్పోతా ఉన్నారు. ఒక రైతుకు 2 ఎకరాలు భూమి ఇవ్వాలంటే కూడా ఎవరికైనా భూమి లేని నిరుపేదకు ఇచ్చేదానికి వీలు లేకుండా భూములు లేకుండా అయిపోతున్నాయి సార్. కాబట్టి చాలా సీరియస్ ఇష్యూ సార్. తర్వాత అట్లూరు మండలంలో కమలపూరు పంచాయతీలో అక్కడ కూడా ఎస్టీ కాలనీ సార్. అక్కడ కూడా వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బోర్ వేశారు. వాళ్ళకి ఆ మోటార్ తర్వాత పైప్ లైన్స్ కి కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేయండి సార్. ఇది ఒకటే కాకుండా సార్, ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ ది కాంటెక్స్ట్, ఒక చిన్న విషయం సార్. మాకు వరికుంటలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒకటి లాస్ట్ గవర్నమెంట్ లో టేకప్ చేశారు సార్. అది 70% అంతా పైప్ లైన్ అది వర్క్స్ అంతా అయిపోయింది సార్. మోటార్స్ ఒకటి దానికి పెండింగ్ ఉంది సార్. ఎందుకంటే రాబో సమ్మర్లో అది రైతులకు సాగుకు తర్వాత తాగునీటికి అంతా కూడా అక్కడ వరికుంటలో చాలా ఇంపార్టెంట్ సార్. ఇది తమరు నోట్ చేసుకుంటారు. ఈవెన్ దో ఇట్ ఇస్ నాట్ కాంటెక్స్ట్, నేను రిక్వెస్ట్ చేసుకుంటాను సార్ మిమ్మల్ని. జడ్పీటీసీలో మండల చెట్లకు సంబంధించి వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు రాకుండా వాళ్ళ భర్తలు వచ్చి ఇక్కడ దీంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంఆర్సీఓ గారు మండల ప్రెసిడెంట్ నా భార్య ఉంటుంది, నా భార్య బదులు నేను వస్తాను. అట్లాగే అందరూ మండలికి జడ్పీటీసీలకు మండల ప్రెసిడెంట్ బదులు వాళ్ళ భర్తలు వచ్చి సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. కరెక్ట్ కాదు మరి. సభ్యులు ఎవరైతే వాళ్ళే సమావేశంలో ఉండాలా. చూడమ్మా, ఎవరు వచ్చినా అట్లా ఉంటే బయటకు పంపించండి. పంపించేసాను సార్ బయట. ఒకరిగా చూడమ్మా, మాట్లాడేటప్పటికి వస్తారు. జాగ్రత్తగా ఉన్నాయండి. సంప్రదాయాన్ని మనం కొనసాగించాలి.